నంద్యాల ఎన్జిఓస్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి స్వయంగా భోజనం చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవటాన్ని గమనించిన ఆయన భోజన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెప్పు రాజాలు పాఠశాలలోని మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా వస్తున్న నీరు ఉప్పగా ఉండటంతో విద్యార్థులు తాగటానికి ఇబ్బంది పడుతున్నట్లు మంత్రి దృష్టికి రావటంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చాలా కాలంగా స్లాబ్ లెవెల్లో ఆగిపోయిన నిర్మాణ పనుల వల్ల అక్కడ ఉన్న కట్టెలు ఎప్పుడు పడిపోతాయోనని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేశారు. మోకాళ్ళ నొప్పులు సారా ఎక్కువ అవుతాయి కదా, దీన్ని మార్చుదాము. దీనికి ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు సార్. చూసా తాగే నీళ్ళు బాగాలేదు అంటావు. తాగే నీళ్ళు కావాలి కదా. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పాఠశాల రికార్డులు, విద్యార్థులు మరియు సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై మంత్రి ఫరూక్ వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంలో లోపాలు, తాగునీరు మరియు భవన నిర్మాణ సమస్యలను వివరించి యుద్ధ ప్రాతిపదికన వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. పాఠశాల తనిఖీ అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం మెరుగైన పోషకాహారాన్ని అందిస్తోందని, మెనూ ప్రకారం గుడ్డు ఇవ్వకపోవటం సరికాదని, విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నిర్లక్ష్యం వహించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్న విద్యార్థులకు ఉప్పు నీరు రావటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించటం మా బాధ్యత. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. పాఠశాలలోని ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భోజనం అయితే నేను కూడా తిన్నాను. భోజనం అయితే పర్వాలేదు, కానీ కొంతవరకు రుచికరంగానే ఉంది. బట్ గుడ్లు లేవు. ఏమంటే కాంట్రాక్టర్ సప్లై చేయడం లేదంటారు. కాంట్రాక్టర్ వాడు మేము ఇచ్చినాం సార్ అంటాడు, అబద్ధాలు చెప్తున్నాడని నేను చెప్తున్నారు. డిఓ గారు చెప్పి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ ఇందుకు ఉదయం జావా ఇచ్చినామంటున్నారు. పిల్లలు అడిగాం, తిన్నామన్నారు. సరే చిన్నపిల్లలు వాళ్ళు కంప్లైంట్ ఏమి ఇస్తారు టీచర్లు ఎదుర్కొన్నప్పుడు? సరే నేనైతే తిన్నా కానీ పర్వాలేదు, బాగానే ఉంది, బ్యాడ్గా ఏం లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ఇమీడియట్గా గుడ్లు సప్లై ప్రభుత్వం నుంచి వాడేమో లెక్క ప్రకారము తన రోజు అన్ని గుడ్లు సప్లై చేసామని రాసుకుంటాడు. ఏదో గుడ్లు రాలే, పిల్లలు తినలే. పిల్లల దగ్గర మనకు ప్రభుత్వం తరఫున ఇచ్చే డబ్బును సద్వినియోగం చేయాలి, కానీ దుర్వినియోగం చేసి దాన్ని పిల్లలు లేకపోతే ఎట్లా? చిక్కీలు కూడా లేవు. ప్రతిరోజు చిక్కీలు ఇస్తారు. వాళ్ళ మెనూ ఉంటుంది, మెనూను ఫాలో చేయాలా. హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత గుడ్లను గురించి మెనూ గురించి కొంచెం లోటుపాట్లు ఉంటాయి, దాన్ని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ గారిది ఉంది. డిఓ గారితో కూడా మాట్లాడాను. డిఓ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మీకు దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.